హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మీకు నేను ఒక సింపుల్ అండ్ హెల్దీ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అదేంటంటే పెసల కూర అనమాట. గ్రీన్ పెసలు ఉంటాయి కదా, వాటితో చేసిన కర్రీ. ఇది చేసుకోవడం చాలా సింపుల్, టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఇది పూరీలోకి, చపాతీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది అనమాట. మేమైతే పూరీలోకి చేసేసుకున్నాము. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ చేస్తున్నారు ఈ కర్రీ. నేను వీడియో తీసేసాను. ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే మనకి కావాల్సినన్ని పెసలు అయితే తీసేసుకొని మనం ఈరోజు మార్నింగ్ చేసుకోవాలనుకున్నామంటే ముందు రోజు నైటే నానబెట్టేసుకోవాలి. ఒక నైట్ మొత్తం చక్కగా నానబెట్టేసేయండి. నానిన తర్వాత మళ్ళీ ఒక 2 టైమ్స్ అలా నీట్గా వాష్ చేసేసి కుక్కర్లో వేసి అవి మునిగేలా వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. లేదు అంటే 3 అయినా పెట్టండి. ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఉడికించుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కడాయి తీసేసుకొని అందులో తగినంత ఆయిల్ వేసేసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే వెల్లుల్లి ఒక 10 వరకు తీసేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వాటితో పాటే ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది కర్రీ. ఒక 2-3 ఉల్లిపాయలు తీసేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. వీటిని అన్నిటిని ఒకసారి కలిపేసి కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఎక్కువ లేకుండా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం పసుపు వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇది కొంచెం వేగనివ్వండి పచ్చివాసన పోయే వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని. తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకోవాలి. ఎండుమిరపకాయల్ని మిక్సీలో వేసేస్తే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయిపోతాయండి. మరి కొంచెం ఎక్కువ బరకగా లేకుండా, అలాగని మరీ మెత్తగా లేకుండా మీడియంగా చేసుకొని ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఒక స్పూన్ వరకు కారము, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. కారపొడి, 1 స్పూను ధనియాల పొడి వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసి ఇవి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వండి. ఈ పొళ్ళన్నీ పచ్చివాసన పోయి వేగిన తర్వాత ఇందులోకి బాగా పండిన టమాటాలు ఒక 4-5 తీసేసుకొని, చిన్నవైతే ఒక 4-5 తీసుకోండి, మరీ పెద్దవైతే ఒక 3 తీసుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసేయండి. కొంచెం త్వరగా మగ్గిపోతాయి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు టొమాటోలు వేసుకుంటే సరిపోతుంది అనమాట. మూత పెట్టేస్తే కొంచెం త్వరగా మగ్గిపోతుంది. మధ్యలో ఒక 2-3 సార్లు మూత తీసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండండి. మేము ఇక్కడ కొంచెం దూరగా ఉండే కాయలు వేసినాము. ఇంకా బాగా పండింది అయితే త్వరగా మగ్గిపోయేది. ఇలా గరిటెతో ఇలా మెదిపేసామంటే కొంచెం మెత్తగా అయిపోతుంది. ఈ టమాటో అంతా బాగా మగ్గిన తర్వాత మనం ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా పెసర్లు, ఆ పెసల్ని నీళ్ళతో పాటే వేసేసుకోవాలన్నమాట. ఆ నీళ్ళే వేసేసుకోండి సరిపోతుంది. ఒకవేళ వాటర్ తక్కువ ఉన్నాయనుకోండి వేడి నీళ్ళైనా వేసేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ వేడి నీళ్ళు మళ్ళీ కాచి వేయలేము అంటే చల్లనీళ్ళైనా వేసేసుకోండి. తగినన్ని మాత్రమే వేసుకోండి. ఆ వాటర్ వేసిన తర్వాత ఈ పెసలతో సహా వాటర్ వేసేసాం కదా ఉడికించుకున్నవే, ఒకసారి కలిపేసి కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇందులోకి ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మీకు చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఉడికించుకోండి. కర్రీ మాత్రం కొంచెం పలుచగా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసేయాలి. లేదు అంటే కాసేపటికే గట్టిగా అయిపోతుంది. అది చూసుకొని కన్సిస్టెన్సీని బట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది అంతే. చూసారు కదండి ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చో ఈ పెసల కూరని. మీరు కూడా అయితే ఈ సింపుల్ అండ్ హెల్దీ కర్రీని తప్పకుండా ట్రై చేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.